ఏడాది కాలంలో కాంగ్రెస్ అద్భుతమైన పాలన అందించిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దాదాపు అన్ని హామీలు పూర్తి చేశామని, మరికొన్ని హామీలు త్వరలోనే నెరవేర్చబోతున్నామన్నారు ఆయన. ఈ 5 ఏళ్లే కాదు, రానున్న 10 నుంచి 15 ఏళ్లు అధికారంలో ఉంటామని, విప్లు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టుల విషయంలో సామాజిక న్యాయాన్ని పాటించామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, షాద్నగర్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా స్పందించారు మహేష్ కుమార్ గౌడ్. గ్రేటర్ ఎలక్షన్స్ లో సత్తా చాటబోతామంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ఏడాది పాలన, రానున్నటువంటి 4 ఏళ్ల ప్రణాళిక, తాజా రాజకీయాలు, వీటన్నిటిపైన మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విజయవంతంగా 1 ఇయర్ గవర్నమెంట్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? పాలన గాడిన పడినట్లేనా? పోయిన సంవత్సరం డిసెంబర్ 7న మా క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, చాలా సీనియర్ మంత్రులుగా. ప్రభుత్వాన్ని, ప్రజల సంక్షేమాన్ని ఒక పద్ధతి ప్రకారం నడపడం, పోయిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని గాడిలోకి తీసుకురావడం డిసెంబర్ 7నే అంకురార్పణ జరిగింది. సంవత్సర కాలంలో చాలా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసకరక పాలన నుంచి పునర్వికాసం వైపు ఈ సంవత్సరం పొడుగున అడుగులు వేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి అభివృద్ధి, అది ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, విద్య వైద్య రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, కాంగ్రెస్ మార్కు పాలన కనబడుతుంది మీకు. ఎందుకు కనబడుతుంది అంటే, వ్యవసాయానికి వచ్చినప్పుడు వ్యవసాయ కుటుంబాలు ఏ రకంగా బాధపడి మనం చూసాం. ఇవాళ రైతు రుణమాఫీ విషయానికి వస్తే వాళ్ళు 10 ఏళ్లలో విడతలు వారు ఇచ్చినటువంటి సొమ్ము కన్నా మేము 9 మాసాలు ఇచ్చినటువంటి సొమ్ము ఎక్కువ. 10 ఏళ్ల కాలంలో వారిస్తే సంవత్సర కాలంలో అంత ఇవ్వగలిగినాం. ఉద్యోగాల విషయానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. మేము 11 మాసాలు 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ నెల కూడా ఒక 7-8 వేల ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. అంటే ఈ రోజు వరకు 56,000 చిల్లర ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఎప్పుడు ఇది? సంవత్సర కాలంలో. వారు 10 ఏళ్ళు ఇవ్వలేకపోయారు. సో ఇది వ్యత్యాసం. గత విధ్వంసకర పాలనకి, ఇది నిజమైన ప్రజాపాలనకి ఇది తేడా కనబడుతుంది. సంక్షేమ విషయంలో కూడా మహిళలు ఇవాళ దాదాపు 1,25,00,000 మంది ఉచితంగా బస్సులో ప్రయాణించగలిగినారు. ఇది ప్రపంచ చరిత్ర, భారతదేశ చరిత్రలో ఇది మేలురాయి. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ కానీ ఇక్కడ కానీ మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే 72 అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలిగింది. దాన్ని సద్వినియోగం కూడా చేసుకున్నారు. 200 యూనిట్ల లోపు కరెంటు కాలితే ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ కొన్ని వేల కుటుంబాలు ఆ సదుపాయాన్ని ఉపయోగించుకునే పరిస్థితి. ఇలా 1300, 1400 గ్యాస్ సిలిండర్ ఉంటే 500 సిలిండర్ వస్తూ ఉంది గృహిణికి. ఎట్లా వస్తూ ఉంది అది? మిగతా 800 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. కిషన్ రెడ్డి గారిని గొప్ప మాటలు చెప్తారు, ఒక 5 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇవ్వట్లేదు. వారు ఇవాళ తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు. విద్యాపరంగా చూసుకుంటే అటకెక్కించినారు 10 ఏళ్ల కాలంలో. విద్య, వైద్యం, కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు పెంచి పోషించినారు తప్ప, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నుంచి వాళ్ళ హైదరాబాద్ నిమ్స్, ఉస్మానియా, గాంధీ వరకు మెరుగైన సదుపాయాలు కలగజేసి నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నాం. విద్యాపరంగా చూసుకుంటే దాదాపు 30-35 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్ మీద 120 కోట్లు పెట్టడమే కాకుండా పరిపూర్ణమైనటువంటి సత్సంగీత అంగులతో స్కూల్స్ రాబోతూ ఉన్నాయి. స్కిల్ యూనివర్సిటీ తీసుకురాగలిగినాము. ట్రైబల్ యూనివర్సిటీకి సదుపాయాలు ఇవ్వగలుగుతూ ఉన్నాము. ఏఏని మొట్టమొదటిగా తెలంగాణలో ప్రవేశపెట్టగలిగినాము. సో ఈ రకంగా పారిశ్రామికంగా కానీ, వెల్ఫేర్ రకంగా కానీ అన్నిట్లో కూడా సంవత్సర కాలంలో మా మార్కు పాలన చూపగలిగినాం. ఇది వారికి మాకున్నటువంటి వ్యత్యాసం. 6 గ్యారెంటీలు కాదు, 66 అబద్ధాలు అంటున్నారు. మీ ఎన్నుకున్నటువంటి 6 గ్యారెంటీలో ఎన్ని నెరవేర్చారు అంటే ఏం చెప్తారు? 6 గ్యారెంటీల్లో మెజారిటీ అంశాలు మేము నెరవేర్చగలిగినాం. అన్నీ ఇచ్చాము అని కేసీఆర్ లాగా అబద్ధాలు ఆడము. మేము ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పినామో దాంట్లో మెజారిటీ అంశాలు ఇవ్వగలిగినాం. ఇంకా కొన్ని ఇవ్వాల్సి ఉంది. 2,500 మహిళలకి ఇవ్వాల్సిన గృహజ్యోతి స్కీమ్ కానీ, నిరుద్యోగులకి కొంత ఇవ్వాల్సిన పరిస్థితి కానీ ఇంకా ఉన్నాయి. డెఫినెట్గా ఇస్తాం. నేను రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా పెళ్ళవగానే పిల్లలు అవ్వరు కదా, కొంత సమయం పడుతుంది. ఇవాళ మేము కూడా ఒక్కొక్కటిగా ఆర్థిక వెసులుబాటు చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఇస్తూ ఉన్నాం. ఒకటి మాత్రం మీ ద్వారా నేను ప్రజలకు చెప్పగలిసి ఉంది, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లాగా కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పి ఆశల పల్లకిలో ఊరడించి లాస్ట్కు ఒక ఇల్లు కూడా ఇవ్వకుండా గద్దె దిగిపోయిన పరిస్థితి.
మేము అలా అబద్ధాలు చెప్పేది ఉండదు. చెప్పిన ప్రతి వాగ్దానాన్ని పూరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కటిగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలో అన్ని అంశాలని పూరించే ప్రయత్నం చేస్తాం. ఏది కూడా జారవిడిచము. ప్రజాస్వామ్యతంగా కార్యకర్తల కష్టం వల్ల ఇలా అధికారంలోకి వచ్చాం. ప్రజలు ఏదైతే ఆశలు ఆకాంక్షలతో మమ్మల్ని అధికారం తీసుకొచ్చినారో వాటిని ఎవ్వి కూడా వమ్ము చేయకుండా పరిపూర్ణంగా ప్రజలకు ఇచ్చే అవకాశం మాకు ఇంకా 4 ఏళ్ళు ఉంది. ప్రజలు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ లాగా బీఆర్ఎస్ లాగా లేనిపోని మాటలు చెప్పి ఆశల పల్లెకలో ఊహించి ఫలాయనం చిత్తగించే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆర్థికంగా నిర్బంధం ఉంది కాబట్టి కొద్ది వెనకైనా ముందైనా అన్నిటి కూడా పూరిస్తాం. ప్రభుత్వం చేసిన పనుల కంటేనే ప్రతిపక్షం చేస్తున్నటువంటి కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తుంది. దీని మీద ఏమంటారు? ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతం చేసి లేనిపోని మాటలు మాట్లాడి ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ సంవత్సరం కాలంలో తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతమైన వాళ్ళు. వారికి అర్థమవుతూ ఉంది కదా ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది. 10 ఏళ్ళలో ఎంత డిఫరెన్స్ కనబడుతుంది కదా. నిర్బంధ పాలన జరిగింది. కేటీఆర్ నియోజకవర్గంలో ఇసుక లారీలతో పిల్లల్ని తొక్కిస్తే అడిగిన పాపన పోలే. విజిట్ చేయడానికి మీరా కుమార్ గారు వెళ్తే కూడా అవకాశం ఇలాంటి ప్రభుత్వం. ఎన్నిసార్లు మేము హౌస్ అరెస్ట్లేమో లెక్కలేని సార్లు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇవాళ ఆ నిర్బంధం నుంచి విముక్తి రాగలిగింది. ఇవాళ స్వేచ్ఛగా హరీష్ రావు మాట్లాడగలుగుతున్నాడు, కేటీఆర్ మాట్లాడగలుగుతున్నాడు, కౌశిక్ రెడ్డి అడ్డమైన భాషలో మాట్లాడగలుగుతున్నారంటే ఎవరిచ్చిన స్వేచ్ఛ? కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛ ఇస్తుంది కాబట్టి. ధర్నా చౌక్ సజావుగా నడుస్తూ ఉంది. మీరు ధర్నా చౌక్ని ఎత్తేశారు, సజావుగా నడుస్తూ ఉంది. ప్రజాస్వామిక స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇచ్చింది కాబట్టి ప్రజలు కానీ అధికారులు కానీ మంత్రులు కానీ స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారు. కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి ఎంతో ఇబ్బంది వస్తుంది, చెడ్డ పేరు తెస్తుందని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్గా కొండా సురేఖ కానివ్వండి, రీసెంట్గా శంకర్ కానివ్వండి, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అలాంటి వారి మీద? కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని సమానంగా చూసే లౌకికవాద పార్టీ. వ్యక్తులుగా ఏ కులం వారని ఇంకో కులం గారి గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థించదు, సర్టిఫై చేయదు. దానికి అనుగుణంగానే గతంలో సురేఖ గారిని కూడా సంజయ్ అడగడం వారు వెనక్కి తీసుకోవడం జరిగింది. నిన్న శంకర్ గారికి కూడా వివరణ ఇవ్వాల్సిన కోరడం జరిగింది. వారు ఇవాళ వివరణ ఇస్తారని చూద్దాం. తెలంగాణ తల్లికి కిరీటం లేదు, చేతిలో బతుకమ్మ లేదు, తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని కేటీఆర్ అంటున్నారు. ఏం చెప్తారు దీని మీద? తెలంగాణ తల్లి నిజ స్వరూపం చూస్తే మీ కళ్ళు చెదిరిపోతాయి. మీకు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ఆలోచన ఆ దొరల పాలన మీ మధ్యలో ఉంది కాబట్టి మీ కళ్ళు బైర్లైపోయి కనబడతలేదు. మీరు రేపు చూడబోయే తెలంగాణ తల్లి ఉద్యమం నుంచి వచ్చినట్టుగా తల్లిగా, ఉద్యమ పిరికిల నుంచి బయటకు వచ్చిన తల్లిగా, స్వచ్ఛమైనటువంటి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిజమైన తెలంగాణ ఆడపడుచులాగా ఉండబోతూ ఉంది. మేము దొరలాగానో దాన్ని తీర్చాలనుకోవట్లేదు. ఎందుకంటే దొరసాన్ల పాలన నుంచి విముక్తి ఇచ్చి మా పాలన తీసుకొచ్చినారు. నిజమైన తెలంగాణ సంస్కృతి అడ్డం పట్టే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండబోతూ ఉంది. తెలంగాణ తల్లిని మనం అందరం కూడా ఆరాధిస్తాం, పూజిస్తాం. బతుకమ్మ అనేది ఒక పండుగ. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ పార్టీని పెట్టిన తర్వాత బతుకమ్మ మొదలవ్వలే. మా నాయనమ్మ, మా తాతమ్మలు కూడా బతుకమ్మ ఆడినారు. బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతి, అది సజావుగా ఉంటుంది. బతుకమ్మ అనేది ఒక పండుగ. ఆ పండుగలాగే ఉంటుంది, దేవతలాగే ఉంటుంది. పండుగను ఆదరిస్తాం. తెలంగాణ దేవత నిజమైన తెలంగాణ తల్లి స్వరూపంలో ఉండబోతూ ఉంది. పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్ మీద ఎలాంటి ఫోకస్ పెట్టారు? 80% పంచాయతీ ఎలక్షన్లో మేము గెలుచుకోబోతూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే మేము ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. మేము కూడా కార్యకర్తలకి ఒకటే సూచన, గాంధీ భవన్ చుట్టూ తిరగడము, సోషల్ మీడియాలో ఉంటే సరిపోతుంది అనుకోవడము తప్పు. మీరు ప్రజలతో మమేకవ్వండి, ప్రజల్లో ఉండండి. రేపు లోకల్ బాడీలో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచులు కానీ కావాల్సుకున్న వాళ్ళు, కార్పొరేటర్లో కౌన్సిల్లో చేయదలుచుకున్న వాళ్ళు ప్రజల్లో ఉండండి. రేపు సీట్లు కూడా మీకు ఎవరి సిఫార్సులో రావు. సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతినే సీట్లు ఇస్తాము. సర్వేలు చేయించి ప్రజల్లో మమేకమైనవాడు, ప్రజలతో సత్సంబంధం ఉన్నవాడికి సీట్లు ఇస్తాము. తద్వారా 80% పైగా లోకల్ బాడీస్ మేము గెలుచుకుంటాము. రాష్ట్రంలో మీరు స్ట్రాంగ్గా ఉన్నా, గ్రేటర్లో వీక్గా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మేయర్ కోసం ఎలాంటి కష్టపడుతున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? గ్రేటర్లో గతంలో కొంత వీక్ ఉన్నప్పటికీ ఇప్పుడు బలపడినాం కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటు మంచి మెజార్టీతో గెలవగలిగినాం. ఇక్కడ బీజేపీ, ఎంఐఎం ఉన్నప్పుడు కూడా
ప్రజలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాల పట్ల ఆకర్షితులు ఉన్నారు కాబట్టి మేము బలపడతా ఉన్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీటు గెలుచుకుంటాం. 1 ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ టార్గెట్స్ ఏంటి? వెనక కనబడుతున్నటువంటి పలు అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా 4 ఏళ్ళలో ఒకటొకటిగా పూరించాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలోనే ఒక మంచి పాలన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అందించిందని చెప్పుకునే విధంగా అటు పారిశ్రామిక పరంగా, సంక్షేమ పరంగా, వ్యవసాయ పరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలు కూడా అన్ని అంగులతో ముందుకు పోవాలి. 4 ఏళ్ళు ప్రజలు ఆశించిన మేరకు, ఆకాంక్షల మేరకు పాలన సాగించాలి. ఆ తర్వాత మళ్ళీ మంచి మెజారిటీతో మేము 63 సీట్లు ఇచ్చారు మాకు. ఇవాళ మాకున్న గ్రాఫ్, మాకున్న సమాచారం 80 సీట్లకు పైగా ఉన్నాం. అది 100 సీట్లకు చేరాలి. రాష్ట్రంలోనే అధికారం రావడం కాదు, కేంద్రంలో అధికారం రావాలి. ఇక్కడ వీలైన ఎక్కువ మెజారిటీ పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. తద్వారా మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలని ఆకాంక్షతో ముందుకు పోతాం. చివరిగా 10 ఏళ్ల పోరాటం తర్వాత ఏర్పరచుకున్న మీ ప్రభుత్వం పైన అవుట్ ఆఫ్ 5లో ఎన్ని మార్క్స్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 5లో నేను మార్కులు ఇవ్వడం కాదు, ఇలా మా సర్వేల ప్రకారం ప్రజలు ఇస్తున్న మార్కులు 4 to 4.5% ఇస్తూ ఉన్నారు. అవుట్ ఆఫ్ 5లో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు వాళ్ళు మనుగడ ఉండాలి కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. కేటీఆర్ ఏం మాట్లాడుతుండో, హరీష్ రావు మాట్లాడుతుండో, దాంట్లో ఏమైనా పస ఉందా లేదా, అసలు సంబంధంగా మాట్లాడుతుండో అసంబంధంగా మాట్లాడుతుండో అన్నీ చూస్తూ ఉన్నారు, బేరీ చేసుకుంటూ ఉన్నారు. నేను ఒకటి చెప్తాను ప్రజలకు, మీ ద్వారా ప్రజలకు చెప్పేది, మీరు బేరీ చేసుకోండి. గత బీఆర్ఎస్ పాలనలో ఏ రకమైన విధ్వంసం ఈ రాష్ట్రంలో జరిగింది, ప్రజల సంపద ఏ రకంగా దుబారా చేయబడింది, ప్రజల సంపద ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట ఏ రకంగా దోపిడీ చేయబడింది, దానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి బేరీ చేసుకోండి. అది విధ్వంసకర ప్రభుత్వం, ఇది పునర్వికాసాన్ని ఆశిస్తున్న ప్రభుత్వం. ఆ తేడా వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. సో లోకల్ బాడీ మాదే, గ్రేటర్ మాదే, రానున్నటువంటి 5 years గవర్నమెంట్ కూడా మాదే. ప్రస్తుతం మా గవర్నమెంట్కి పబ్లికే 4.5 మార్క్స్ ఇస్తున్నారు అనేది టీపీసీసీ చీఫ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి పరిస్థితి. 1 year పాటు ఎన్నో అద్భుతాలు చేస్తాము, రానున్నటువంటి 4 ఏళ్ళు ఇంకా అద్భుతాలు చేస్తామని అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమా, బిగ్ టీవీ, హైదరాబాద్.